2000 years బ్యాక్ స్టార్ట్ అయిన ఒక మిస్టరీ ప్రెజెంట్ లో మనుషుల్ని టార్గెట్ చేస్తుందంటే ఏంటి? రాకాస సినిమాలో ఫియర్ ఉంది, లాఫ్ ఉంది, సస్పెన్స్ ఉంది, కానీ ఫుల్ సాటిస్ఫై చేస్తుందా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. ఇవాళ మనం మాట్లాడేది ఈ రోజు రిలీజ్ అయిన రాకాస మూవీ గురించి. ఫన్ ప్లస్ హర్రర్ ప్లస్ మిస్టరీ ప్లస్ ఫోక్లోర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుందా లేదా జస్ట్ యావరేజ్ గా నిలుస్తుందా? లెట్స్ గో ఇన్ టు ద రివ్యూ. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాలంటే స్టార్టింగ్ ఓకేగా ఉంటుంది. స్టోరీ స్లోగా సెటప్ అవుతుంది, బట్ ఎక్కడా కూడా బిగ్ హై మూమెంట్స్ ఉండవు, బిగ్ లాఫ్ మూమెంట్స్ ఉండవు, అలాగే బిగ్ హర్రర్ మూమెంట్స్ కూడా ఉండవు. ఇంటర్వెల్ అనేది ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ట్విస్ట్ ట్రై చేశారు, కానీ ఆడియన్స్ ఆల్రెడీ గెస్ట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ కామెడీ పోర్షన్స్, సమ్ లాఫ్స్ ఉంటాయి, బట్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ. తనికల్ బర్ని గారి రోల్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్ షేడ్ ట్రై చేశారు. హీరోయిన్ జస్ట్ ఓకే, ఇంపాక్ట్ అనేది ఎక్కువేం ఉండదు. మెయిన్ హైలైట్ ఏంటంటే గెటప్ శ్రీను అండ్ సంగీత్ శోభన్ అండ్ వెన్నెల్ కిషోర్. గెటప్ శ్రీను అండ్ సంగీత్ శోభన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి వాళ్ళ ఫన్ మార్క్ కామెడీతో ముందుకు తీసుకెళ్తారు. ఇంటర్వెల్ మూమెంట్ ఏంటంటే వీరుడు లోపలికి వెళ్తాడు భయంతో. ఇదే ట్విస్ట్. ఐడియా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ వాచబుల్ బట్ నాట్ ఎంగేజింగ్ ఇనఫ్. ఇక్కడ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే 2000 years బ్యాక్ స్టార్ట్ అయిన స్టోరీ అది ప్రెసెంట్ లో ఎలా కంటిన్యూ అవుతుంది. ఆ రాయి ఉల్కపడడం, యానిమల్స్ చనిపోయి స్కెలిటన్స్ గా మారడం, భూమి నుండి వచ్చిన రాయి ఒక పేరు సజెస్ట్ చేస్తుంది. ఆ పేరు వచ్చిన వాళ్ళు బలి ఇవ్వాలి. కాన్సెప్ట్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్, కానీ స్క్రీన్ ప్లే ఇంకా టైట్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం సీరియస్ గా టర్న్ అవుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఎంగేజ్మెంట్ అనీవెన్ గా ఉంటుంది. హర్రర్ అని చెప్పారు కానీ బట్ ఎక్కడ మనం హర్రర్ గా ఫీల్ అవ్వం. సంగీత్ శోభన్ కొన్ని సీన్సెస్ లో వాళ్ళ అన్నయ్య సంతోష్ శోభన్ లాగా కనిపిస్తాడు, బట్ లాస్ట్ 10 minutes క్లైమాక్స్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది సినిమాని చాలా వరకు ఎలివేట్ చేస్తుంది. ఎండింగ్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది, ఐడియా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే గ్రాఫిక్స్ కొంచెం బెటర్ గా ఉండుంటే ఇంకా ఇంపాక్ట్ పెరిగేది. బ్యాక్గ్రౌండ్ అండ్ మూడ్ డీసెంట్ హర్రర్ ఫీల్ మెయింటైన్ చేశారు. డైరెక్షన్ ఐడియా బాగుంది, ఎగ్జిక్యూషన్ ఇంకా బాగుండుంటే బాగుండేది. ఓవరాల్ గా రాకాస సినిమా కాన్సెప్ట్ వైజ్ స్ట్రాంగ్, పర్ఫార్మెన్సెస్ డీసెంట్, క్లైమాక్స్ స్ట్రాంగ్, బట్ స్క్రీన్ ప్లే, గ్రాఫిక్స్ అండ్ ఫస్ట్ హాఫ్ స్లో. వంశీ బైట్స్ రేటింగ్ ఈజ్ 2.75/5. హర్రర్ ప్లస్ ఫన్ ప్లస్ మిస్టరీ లవర్స్ కి ఒకసారి ట్రై చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని వెళ్తే బెటర్. మీరు రాకాస మూవీ చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ బైట్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.